హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 3 డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ అలాగే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారంగా ట్రెండ్ మారే ఛాన్స్ ఉన్న 5 స్టాక్స్ గురించి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? అండ్ దానికన్నా ముందుగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్కెట్ మూమెంట్ ఎలా ఉందో డిస్కస్ చేద్దామండి. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా చూస్తే మనకి మార్నింగ్ సెల్ ఎంట్రీ వచ్చింది, స్టాప్లో హిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ బై ఎంట్రీ వచ్చిందండి, మన 2 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ దానికన్నా ముందుగా ఈ సెల్ ఎంట్రీస్లో ఎంట్రీ ప్లాన్ చేసిన వాళ్ళకి నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు చెప్పానండి, స్టాప్ లాస్ని ట్రైల్ చేయమని చెప్పేసి. ఇక్కడ ఒక నోట్ కూడా మెన్షన్ చేశాను. ఈ నోట్ ఎందుకు మెన్షన్ చేశానంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి మన ఇండికేటర్స్ ముందుగానే మనకి ఇండికేట్ చేశాయి. అది ఎలా అంటే మీరు చూడొచ్చు, ఇక్కడ నిఫ్టీ 3rd క్యాండిల్ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో 2nd క్యాండిల్కి మనకైతే స్టార్స్ ఫామ్ అయిపోయాయి. అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి ఇండికేషన్ వచ్చేసింది. అలాంటప్పుడు ఏం చేయాలండి, మనం ఖచ్చితంగా స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి. అవునా? మీరు చూడండి, ఎవరైతే స్టాప్ లాస్ని ట్రైల్ చేయలేదో వాళ్ళకి ఖచ్చితంగా లాస్ అనేది ఫేస్ చేసి ఉంటారు ఈరోజు మార్కెట్లో. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఇండికేటర్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా డిసిప్లిన్గా ప్లాన్ చేయండి ట్రేడ్స్ని. అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ బై ఎంట్రీ వచ్చిందండి. అండ్ అలాగే ఇక్కడైతే మనకి సెల్ లెవెల్ ఉండే అండ్ ఇక్కడ బ్లూ క్యాండిల్స్ కూడా ఫామ్ అయ్యాయి. కాబట్టి మనం ఒక రూల్ని ఫాలో అవుతాము. అదేంటండి, బ్లూ కలర్ క్యాండిల్స్ కనిపించాయంటే రీసెంట్ స్వింగ్ హైని మనం మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే రీసెంట్ స్వింగ్ లోని మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేస్తాము. ఒకవేళ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది అంటే కాల్ సైడ్ ఎంట్రీస్, బ్రేక్ డౌన్ అయింది అంటే సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేస్తాము. అవునా? అండ్ ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఎలాంటి ఎంట్రీస్ని ప్లాన్ చేయకూడదు. సో ఇక్కడ చూడండి, బై ఎంట్రీ వచ్చింది, సెల్లార్ లెవెల్ నుండి కంటిన్యూస్గా రిజెక్షన్ ఫేస్ చేస్తూనే ఉంది. అండ్ ఎప్పుడైతే సెల్లార్ లెవెల్ వెళ్ళిపోయిందో అండ్ అలాగే బ్రేక్అవుట్ అయిందో మనమైతే ఇక్కడ నుండి ఇక్కడికి మంచి పాయింట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో నియర్లీ 100 పాయింట్స్ అండి. ఓకేనా? సో ఇలా ట్రేడింగ్ని చాలా ఈజీగా చేయవచ్చండి, కాకపోతే మీరు రూల్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఓకేనా? అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి, చాలా బ్రాడ్ రేంజ్ ఆఫ్ సపోర్ట్ ఉంది. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 24,162 నుండి 24,080. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,993 నుండి 23,964. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,909 నుండి 23,859. ఈ రేంజెస్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 24,328 నుండి 24,352. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,488 నుండి 24,500. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి. ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,566 నుండి 24,604 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, మార్నింగ్ మనకి సెల్ ఎంట్రీ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ మనకి సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ అలాగే స్టార్ కూడా ఫామ్ అయిపోయింది. కాకపోతే మనకైతే 100 పాయింట్స్ మూమెంట్ వచ్చిందండి ఇక్కడ నుండి ఇక్కడికి. రైట్, 1 క్యాండిల్ మనకైతే 100 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే స్టార్ ఫామ్ అయిందో ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థమైపోయింది కదా. అండ్ అలాగే చూడండి, ట్రెండ్ రివర్స్ అయిపోయింది అండ్ చాలా వరకు సైడ్ వేస్గా ఉండిపోయింది. అవునా? సో ఇలాంటి బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలి అండి, సో ఇక్కడ బ్లూ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి రీసెంట్ స్వింగ్ హై, సో ఈ హైని మార్క్ చేసుకోవాలి. అండ్ మనము లోస్ని కూడా మార్క్ చేసుకుంటాము. అండ్ ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేయాలి. ఇది మన నో ట్రేడ్ జోన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ కనుక బ్రేక్అవుట్ అయితే కాల్ సైడ్ ఎంట్రీస్, ఒకవేళ కింది సైడ్ బ్రేక్అవుట్ అయిందంటే సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయాలి. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిపోయింది అండ్ తర్వాత క్యాండిల్కి అంటే 2-5 క్యాండిల్కి మనకి బై ఎంట్రీ వచ్చింది. కానీ దానికన్నా ముందుగానే మనమైతే ఎంట్రీస్ని ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు ఇలా ప్లాన్ చేశారనుకోండి, మీకు నియర్లీ 250 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా? అండ్ మనం బై ఎంట్రీ ప్రకారంగా కూడా మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి
51,830 నుండి 51,772. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 51,143 నుండి 51,045 లెవెల్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి, అండ్ చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది. 52,159 నుండి 52,285. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ జోన్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,700 నుండి 52,760 రేంజ్లో ఉంది. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 52,924 నుండి 53,004 మళ్ళీ ఈ లెవెల్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బులిష్గా ఉంది, కాకపోతే ఏంటంటే సెల్లార్ రేంజ్లో ఆగిపోయింది. ఓకేనా. సో హెచ్డిఎఫ్సిలో ఫ్రెష్గా ఎంట్రీస్ ప్లాన్ చేసేవాళ్ళు ఈ సెల్లార్ లెవెల్ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాన్ చేయండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 1,803 నుండి 1,814. ఈ సెల్లార్ లెవెల్ ఎబో 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే మళ్ళీ కాల్స్ అండ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయండి. అండ్ అలాగే చూస్తే సపోర్ట్ అండి 1,789 నుండి 1,787. ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 1,779 నుండి 1,777 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి విప్రో. సో ఈ స్టాక్ కూడా చూడండి కంటిన్యూస్గా హయ్యర్ సైడ్ వెళ్తూనే ఉంది, అవునా. అండ్ ఈ స్టాక్కి సెల్లార్ రేంజ్ దగ్గరలో ఉంది అండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 586.25 నుండి 587. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 588.65 నుండి 589.90 మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ మళ్ళీ 600 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే చూస్తే విప్రోలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 580.5 నుండి 579.65. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 577.8 నుండి 576.65 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి శ్రీ సిమెంట్. సో శ్రీ సిమెంట్ స్టాక్ చూడండి మార్నింగ్ నుండి ఈరోజు బుల్లిష్గానే ఉంది స్టాక్. సో మన ఇండికేటర్స్ ప్రకారం కూడా మార్నింగ్ మనకి బై ఎంట్రీ వచ్చింది అండ్ లాస్ట్ మూమెంట్లో మనకి సెల్ ఎంట్రీ కూడా వచ్చిందండి. సో ఈ సెల్ సైడ్ ఎంట్రీస్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలండి? ఈ సపోర్ట్ లెవెల్ కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మళ్ళీ మనము సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎలాంటి ట్రేడ్ని తీసుకోకూడదు, ఎందుకంటే ఈ సపోర్ట్ లెవెల్ నుండి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మళ్ళీ ఇక్కడ నుండే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి సపోర్ట్ లెవెల్ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ట్రేడ్ని ప్లాన్ చేయండి. ఓకేనా. కాకపోతే ట్రెండ్ అయితే మారిపోయిందని అర్థమవుతుందండి. అండ్ ఈ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 26,775 నుండి 26,731. ఒకవేళ 26,731 కింద 5 మినిట్స్ క్యాన్ క్లోజ్ అయిందంటే మీరు మళ్ళీ సెల్ సైడ్ ఎంట్రీస్ గురించి ఆలోచించవచ్చు. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 26,868 నుండి 26,962. ఈ రేంజ్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అబౌవ్ 5 మినిట్స్ క్యాన్ క్లోజ్ అయిందంటే మళ్ళీ కాల్స్ అండ్ ఎంట్రీస్ గురించి ప్లాన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి క్యూమిన్స్. సో క్యూమిన్ స్టాక్ చూడండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది, అవునా. అండ్ ప్రస్తుతానికైతే ఈరోజు సపోర్ట్ జోన్ ఫామ్ అయింది అండి. అండ్ ఈ సపోర్ట్ని బేస్ చేసుకునే ఈ స్టాక్ ఈరోజు కన్సాలిడేట్ అవుతూ ఉంది అండ్ సైడ్ వేస్గా ఉండిపోయింది, అవునా. సో ఈ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ రేంజ్ వచ్చేసి 3,424 నుండి 3,415. ఒకవేళ క్యూమిన్స్ కనుక ఈ సపోర్ట్ లెవెల్ కింద 5 మినిట్స్ క్యాన్ క్లోజ్ అయిందనుకోండి ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఈ స్టాక్కి మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 3,473 నుండి 3,486. ఇది మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సిటీ యూనియన్ బ్యాంక్. సో సిటీ యూనియన్ బ్యాంక్ చూడండి మనమైతే రెసిస్టెన్స్ జోన్లోనే ఉన్నాం ప్రస్తుతానికి. ఓకేనా. అండ్ ఫ్రెష్గా ఎంట్రీస్ ప్లాన్ చేసే వాళ్ళైతే 180.73 నుండి 181.30. ఇది మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అవుతుంది. అండ్ సెకండ్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 181.72 నుండి 182.25. సో ఈ కంప్లీట్ సెల్లార్ లెవెల్ వెళ్ళిపోయిన తర్వాతనే సిటీ యూనియన్ బ్యాంక్లో మళ్ళీ కాల్స్ అండ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఫస్ట్ సపోర్ట్ అండి 180.67 నుండి
180.17 ఇది మన ఫస్ట్ సపోర్ట్ అండి. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 179.02 నుండి 178.73 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇదండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.